హాయ్ ఫ్రెండ్స్. ఐశ్వర్యం అంటే అందరూ ఏమనుకుంటారంటే ధనము, సంపదలు, ఆస్తులు, అంతస్తులు అని అనుకుంటారు. కానీ నిజమైన ఐశ్వర్యం అంటే ఏ మనిషి శరీరం విడిచే నాటికి సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవిస్తూ ఉంటాడో, ఏ మనిషి అయితే శరీరం విడిచే నాటికి సంపూర్ణమైన ఆనందంతో జీవిస్తాడో, ఏ మనిషి అయితే శరీరం విడిచే నాటికి సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటాడో అతడే ఐశ్వర్యవంతుడు. దీనినే సంపూర్ణ ఐశ్వర్యం అంటారు. అంతేకాని చనిపోయే వరకు సంపాదిస్తూ పోతూ సంపాదించిందంతా వైద్యాలయానికి పోయటం కాదు ఐశ్వర్యం అంటే. చనిపోయేంత వరకు వీధిలో కానీ ఇంటిలో కానీ గొడవలతో జీవించడం కాదు ఐశ్వర్యం అంటే. చనిపోయేంత వరకు సంపాదించిన ధనము వల్ల శత్రువులను, ఈర్ష్యపరులను, ఎవరు నాకు హాని తలపెడతారు అని భయంతో జీవించడం కాదు ఐశ్వర్యం అంటే. చనిపోయేంత వరకు నీ నిజస్వరూపాన్ని తెలుసుకోకుండా భగవంతుని కోసం గుడిగోపురం తిరగటం, తీర్థయాత్రలు చేయటం కాదు ఐశ్వర్యం అంటే. వీటన్నింటినీ జయించిన వాడే ఐశ్వర్యవంతుడు. శరీరము ఎవరైనా విడిచిపెట్టవలసినదే. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరలా పుట్టక మానరు. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు, కానీ ఉన్నదంతా శరీరానికే. అది తెలియక నేను నేను అంటూ వ్యామోహానికి గురై బాధపడుతున్నారు అందరూ. ఈ జీవితంలో ఏ విధంగా ఆరోగ్యవంతునిగా జీవించాలో, ఏ విధంగా ఆనందంగా జీవించాలో, ఏ విధంగా ఐశ్వర్యవంతునిగా జీవించాలో, ఏ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవించాలో తెలియజేసే ఒక యోగ సాధన. కాబట్టి ఎవరు శరీరంతో ఉన్నంత వరకు ఏ విధంగానూ లోటుతో శరీరాన్ని వదలరాదు.